సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్, రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేర్వేరు అన్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరువు పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందేనని మండిపడ్డారు హరీష్ రావు. ప్రజలన్నింటినీ కూడా గమనిస్తా ఉన్నారు. నిరుద్యోగ వృత్తిపై నిండు అసెంబ్లీలో ఎగవేత, నేడు రైతు రుణమాఫీపై దాటవేత. ఇది కాంగ్రెస్ నైజం. నిన్ననేమో నిరుద్యోగ వృత్తిపై ఎగవేత, నేడేమో రుణమాఫీపై దాటవేత. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇవాళ ఆ వీడియోలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరే, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తాం. 45 గంటల నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఆ రోజు డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తా సంతకం పెట్టారు. 6 గ్యారంటీలను 100 రోజులు అమలు చేస్తా మొదటి సంతకం అదే అన్నారు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తా అని నయా నాటకం పెట్టిండు రేవంత్ రెడ్డి. బట్టి విక్రమార్క అంటాడు, నేనే మేము 100 రోజుల్లో చేస్తామని ఎక్కడ చెప్పనే లేదు అని చెప్పి ఇవాళ రైతుల్ని అవమానపరుస్తా ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా సాక్ష్యాలతో సహా వీడియోలు పెట్టి బట్టి విక్రమార్క గారికి నేను ట్వీట్ చేసిన. ఇప్పటికైనా బట్టి విక్రమార్క గారు నా వీడియోలను, నేను నా ట్వీట్ ను చూసి రేవంత్ రెడ్డి మాటలు విని ఈ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. అందువల్ల నేను రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. రైతులకు ఇచ్చిన 6 మాటలు నిలుపుకోక నట్టేట ముంచింది. ఇంకో మాట చెప్తా ఉన్నారు.